హాయ్ గైస్, వెల్కమ్ టు కిటోలాక్స్. ఈరోజు నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేశాను అనమాట. అదే ఇది వైర్లెస్ సెల్ఫీ స్టిక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి కేవలం 301 రూపాయలు మాత్రమే పడింది. ఈ ప్రోడక్ట్ మీకు కనుక కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది ఎవరైనా మనం సింగిల్గా కనుక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ఫొటోస్ తీయడానికి ఎవరినో ఒక సహాయం అడుగుతూ ఉంటాం కదా, అలాంటి ఎవరి సహాయం లేకుండానే దీనికైతే ఒక చిన్న రిమోట్ వస్తుంది. ఇది కనుక మనం ఈ స్టాండ్కి మన మొబైల్ని పెట్టేసేసి మనం ఎటు కావాలంటే అటు నుంచొని ఒక క్లిక్ తోటి అయితే ఫోటో క్లిక్ అవుతుంది. అలాగే వీడియో కూడా బటన్ తోటి అయితే వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. అలాగే నైట్ మోడ్లో యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న లైట్ కూడా ఉంటుంది అనమాట సెల్ఫీ స్టిక్కి. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఇప్పుడైతే మీకు చూపిస్తాను అనమాట. సో మీరు లేట్ చేయకుండా మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం అనమాట. ఇదైతే మనం ఫ్యామిలీతో కానివ్వండి, మనం సింగిల్గా కానివ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని అడగకుండా ఇదైతే మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. దీంట్లో వచ్చేటప్పటికి ఒక యూజర్ మాన్యువల్ ఒకటి, అలాగే యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదేనమాట అసలు మెయిన్ ప్రోడక్ట్. దీన్ని క్యారీ చేయటం కూడా చాలా సింపుల్గానే ఉందన్నమాట ఈ ప్రోడక్ట్. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే దీనికి ఒక లైట్ కూడా ఇచ్చారు, ఫోల్డింగ్ చేసుకున్నామంటే పాకెట్లో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాగే చూస్తున్నారు కదా ఇప్పుడు అదేనమాట ఎల్ఈడి లైట్. ఈ ఎల్ఈడి లైట్ వచ్చేటప్పటికి అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది బటన్, దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే 2 షేడ్లు వెలుగుతుంది లైట్. ఒకటేమో డల్, ఒకటేమో డార్క్ మోడ్లో వెలుగుతుంది. మనకి ఎలాంటి షేడ్ కావాలో ఆ షేడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క చిన్నదానికి ఆ లైట్ ఇవ్వడం కూడా కొంచెం గొప్ప విషయమే. అలాగే మనం ఫోన్ని హారిజాంటల్ లేదా వర్టికల్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఫోన్ కూడా పెట్టినప్పుడు అయితే మొబైల్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే అనిపించింది నాకు. ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి 5 స్టేజెస్ అయితే ఇచ్చారు. మనకి ఎంత స్టేజ్ కావాలో అది పెట్టుకోవచ్చు. మొత్తం కలిపి 1 మీటర్ కూడా ఉండదు, 1 మీటర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట బ్లూటూత్. మన మొబైల్కి అది ప్రెస్ చేసి పెడితే లైట్ వెలుగుతుంది. దాన్ని బ్లూటూత్ మొబైల్లో కనెక్ట్ చేసుకొని మొబైల్ కనుక స్టాండ్కి పెట్టేసేసి మనం ఎక్కడైతే ఫోటోలు దిగాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి ఆ యొక్క బటన్తో ఒక ప్రెస్ చేస్తే ఫోటో అయితే క్లిక్ అవుతుంది. ఇప్పుడు నేనైతే నా మొబైల్కి అటాచ్ చేశాను. ఇప్పుడు మీకు ఒక్కసారి ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. ఒక్కసారి మొబైల్కి పెట్టినప్పుడు కూడా ఏంటంటే పెద్దగా షేక్ అయితే ఏం అవ్వట్లేదు, మంచిగానే గ్రిప్ అయితే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక్కసారి కెమెరా ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అలాగా మనకి ఏ యాంగిల్ అయితే ఎలా అయితే కావాలో అలా పెట్టేసి అయితే ఒకసారి దాంతో ఒకసారి అట్లా ప్రెస్ చేసేమంటే చూడండి ఫోటో ఇప్పుడైతే క్లిక్ అవుతుంది. అది ఫోటో అయితే తీసేసింది. అలాగే ఇంకొక సైడ్ పెట్టి ఒక్కసారి చూద్దాం. చూసారా, అంటే కొంత ఒక 20 మీటర్స్ 20-25 మీటర్స్ వరకు అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ దూరం అయితే బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉండదు. అలాగే వీడియో కూడా మనం ప్లే చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం మనకి ఎక్కడ వద్దు అనుకుంటే అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. రెండింటికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ విషయానికి వస్తే మరీ అంత హై లెవెల్ అయితే కాదు, లో లెవెల్ అయితే కాదు, మీడియం అనమాట. మనం పెట్టే అమౌంట్కి అయితే ఇదైతే కొంచెం వర్తబుల్, అంతేగాని మరీ హై లెవెల్ అయితే మాత్రం చెప్పలేనండి, కొంచెం లో పర్ఫార్మెన్సే ఉంది. సో అదే అన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.